వెల్కమ్ టు హెవెన్ గాయత్రి వ్లాగ్స్. అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వ్లాగ్ చూసేద్దామా? ముందుగా మా అక్క కల్లాపి చల్లి ముగ్గు వేసిందనమాట. డిజైన్ ముగ్గు వేసి దానికి కలర్స్ వేసినాము. ముగ్గు బాగుంటే కమెంట్ చేయండి, నచ్చిందో నచ్చలేదో మీకు. ఆ తర్వాత ఉగాది పండగ అంటే ఉగాది పచ్చడి ఉండాల్సిందే కదా. అందుకు ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండు నానబెట్టుకొని, చింతపండు గుజ్జు కొద్దిగా వాటర్ వేసుకొని, ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు కారము, వేపాకు పూత ఉంటుంది కదా, ఆ పూత, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు, కొద్దిగా బెల్లం వేసి పక్కన పెట్టాము. ఉగాది పచ్చడి తయారైన తర్వాత ముందుగా మామిడి తోరణం కట్టాలి కదా. తోరణం కోసము మామిడాకులు తెచ్చిన తర్వాత ఈ విధంగా మధ్యలో కట్ చేసి కాడ దగ్గర అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా తోరణం లాగా చేస్తే బాగుంటుంది అనమాట. అంటే చూడ్డానికి డెకరేషన్గా బాగుంటుంది. ఈ విధంగా ఒక ఆకును 3 ఆకులు లాగా పెట్టి చేసుకోవచ్చు. ఆ తర్వాత పైన కాడు ఉండేది ఇట్లా పెట్టేసి మధ్యలో మనకు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టుకోవచ్చు అనమాట. మేమైతే చామంతి పువ్వులు పెట్టినాం. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అంతా తయారు చేసుకొని తోరణంలాగా కట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మేము కట్టినాం తోరణము. దేవుని దగ్గర ఇంట్లో అన్ని చోట్ల తోరణాలు కట్టేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని మా డాడీ పూజ స్టార్ట్ చేసినాడు అనమాట. మామూలుగా మా ఊర్లో హోలీ జరపరు అనమాట. ఈ ఉగాదికే మామూలుగా వసంతం వేసుకుంటారు అందరూ, వరుసైన వాళ్ళందరూ. మేము చిన్నప్పుడైతే వేసవి కాలంలోనే కదా వచ్చేది ఇది. అప్పుడు మేము రోడ్ మీద పడుకొని ఉన్నప్పుడు ఇట్లా ఉగాది పండుగ వస్తే చాలన్నమాట, పొద్దున్న చీకట్లో లేసేసి ఇంట్లోకి వచ్చేద్దాం, అందరూ వసంతం వేస్తారని మా మీద. మీరు ఎవరైనా అలా ఉన్నారా, వసంతానికి భయపడి బయటికి వెళ్ళకుండా ఉండేవాళ్ళు? నేనైతే అలా వెళ్ళాను అనమాట, అంతా రంగంతా పూసేస్తారని. ఈ విధంగా మా డాడీ పూజ స్టార్ట్ చేసిండు. మేము ఉగాదికి వచ్చేసరికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మన ఇంట్లో, వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు బట్టలు పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా మూలన బట్టలు పెట్టుకుంటాం. అదేవిధంగా పళ్ళెం కూడా వేసుకుంటాం. ఈ విధంగా ఇస్తరాకులలో మనం ఏమైతే తయారు చేసి ఉంటామో అవన్నీ పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి మా అక్క ప్రసాదం పళ్ళెం పెట్టడం కోసము చిత్రాన్నము, ఉల్లగడ్డ, తర్వాత పూర్ణము చేసిండ్రనమాట. పూర్ణంలో నెయ్యి వేసి ఈ విధంగా దోసకాయలు కోసి పెడతారు. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టి ఇక్కడ వచ్చేసరికి మా అక్క ప్రసాదం లాగా ఉగాది పచ్చడి అందరికీ పెడుతుంది అనమాట. టేస్ట్ చేసినాం ఉగాది పచ్చడి. మీకు ఏ టేస్ట్ వచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ పులుపు వచ్చింది, తర్వాత చేదు వచ్చింది. టెంకాయ కొట్టిన తర్వాత టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, ఈ విధంగా తీర్థంలాగా పోస్తుంది. మా అక్క 3 సార్లు పోయకముందే మా అమ్మ ఆత్రంతో తొందర తాగేసింది అనమాట. ఈ విధంగా అన్ని పళ్ళెం అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఉన్నాక ఆ పళ్ళెం ఉంటుంది కదా ఏదైతే పెట్టినామో అదంతా తింటాం అనమాట. మేము తినేసరికి 11-9 అయిందనమాట టైము. మీరు ఈ ఉగాది ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.